చలో అందరికీ శనార్థులలో వాక్ బక్రీ టీ సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు పాడుబై రాజనివాస్ ఇలాచి మరియు మై డాక్టర్ స్ప్రేలోకి స్వాగతం వచ్చేసిండు మీ నర్సుకాక ఇక అరుచుకుందాం అరుల ఇయాల్టి మోక ఇక మీరేం పరిచయం కాకురువా మన సర్కారు ఉన్నది ఏదేమున్నా పార్లమెంట్ కూడా మనమే దక్కించుకోవాలి 17 ఉన్నాయి కదా కమ్సేకం 14 కన్నా కొట్టాలి గట్ల కొడితేనే మన కాంగ్రెస్ సత్తా ఏందో తెలుస్తుంది ఈడికెళ్ళి పైన మనకు గెలిపేందో తెలుస్తుంది కాబట్టి మీరు అందరూ బేఫికర్ ఉండాలని చెప్పి ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెవేలకు పోయినుండే అక్కడ ముఖ్య కార్యకర్తలతో మీటింగ్ పెట్టి ఇక రేపు ఓట్లలో ఎట్లా గెలవాలి ఏం చేయాలనే మొత్తం పురాగా పూసగుచ్చుకొచ్చినట్టు చెప్పిండు అనుకో రాజురి ఆ మీటింగ్ మతలావేంది ఏం చెప్పిండు మరి ప్లాన్లు ఏమేస్తారు ఎట్ల సంగతి అనేది తెలియదుగా ఒక కాంగ్రెస్ అన్ని పార్టీలో అదే ఇక హుషారు మీద ఉన్నారు అనుకోరి కాకపోతే వీళ్ళది రాజ్యం ఉన్నది కదా ఎట్లా గెలవాలనే దాని మీద తర్జన భర్జన గట్టిగా చేస్తురట ఒక్కపారి అరుచుకొద్దాం రారు ముఖ్యమంత్రి ముచ్చటేద్దాం ఆగో సర్వేలు ప్రజాభిప్రాయ సేకరణ ఇటు అనుకూల పరిస్థితులు పార్లమెంటరీ సిగ్మెంట్ల క్యాండిడేట్ల బలాబలాలు వేసుకున్న అంచనాలు నమ్ముకున్న జనాలు నాయకులనే నమ్ముకున్న ఆయా పార్టీ ఆశావాహులు టికెట్టు దొరికినోళ్ళు దొరకనోళ్ళు రాజకీయ మేస్త్రీలు ఇటు కండువాలు నిమిషానుకో త్యాప మార్చే రాజకీయ దందగాళ్ళు వాళ్ళను నమ్ముకోనున్న అమాయక జనాలు ఇట్లా చెప్పుకుంటా పోతే తెంపు లేకుండా తెగిపోకుండా ఎక్కడిదక్కడ ఎక్కడికక్కడ గిదే ముచ్చట వారెవ్వా వామ్మో వామ్మో ఓట్లంటేనే ఇయ్యాల రేపట్ల ఎక్కడి లేని పాటలు వీట్లైనయోళ్ళ జనాల నుంచెల్లి రాజకీయ నాయకుల దాకా ఇక గదే ముచ్చట మీదికెళ్ళి ఇటు తెలంగాణ అధికార పార్టీ మరి అట్లనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంటు ఓట్ల మీద పూరాగా నజరేసిండ్రు ఇక ఎటుబడి 17 స్థానాలకు కంసేకం 14 పార్లమెంటు సీట్లు కొట్టాలి అని గట్టిగానే పట్టుబట్టిండ్రు మళ్ళా పరపతి పరువు నిలబెట్టుకోనిక ఇక ఇవాళ షేవెట్ల కాడ పార్టీ ముఖ్య పార్టీ నేతలతోటి మీటింగు పెట్టి ఇక గదే ముచ్చట చెప్పుకొస్తున్నాడులా ముఖ్యమంత్రి ముఖ్యంగా చూద్దాం రాండ్రొక పారి అది చూసిండ్రా ఎట్లున్నదో కథ ఏదేమన్నా వెనుకకు తగ్గేదే లేదు 14 కొట్టాలే మనం పట్టు పట్టాలే అని చెప్పి దండిగా చెప్పుకొస్తున్నారులా మీటింగులు జోరు పెడుతున్నారు భారీగా వ్యూహాలు గెలుపు కొరకు గీస్తున్నారులా మొత్తం మీద ఒక కాంగ్రెస్ వాళ్ళైనా అంటే కాదు అన్ని పార్టీలకు అన్ని పార్టీలు తగ్గకుండా ఇక తమ హప్తా ఏంది హౌకాత్ ఏంది అనేది చూపించుకునేందుకు తయారుగున్నారు మొత్తం మీద చూడాలే మరి రాజకీయాలు ఇంకెట్లా ఉండబోతున్నాయో అనేది ఏదున్న జనం చేతులు ఉన్నది అసలు ముచ్చట అనేది నాయకులు యాది పెట్టుకోవాలి ముందుగాల అరే చెప్పుకో నౌకర్లు లేవు మీదికెళ్ళి ఆగమాగం అక్రమాలు ఉన్నాయి దాడులు ఉన్నాయి దౌర్జన్యాలు ఉన్నాయి తప్ప ఏమున్నది వా ఏపీలో ఇన్నొద్దుల పరిపాలనలా స్వర్ణాంధ్రప్రదేశ్ని డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ చేసిండు ఏమన్నా అర్థం ఉందా ఆంధ్ర అంటే అర్థం లేకుండా పోయింది మొత్తం డ్రగ్స్ ఆ నేరాలు ఘోరాలు టీవీ సీరియల్ ఇదే కథ అయిపోయింది తప్ప జగనాల ఎపిసోడ్ ఏం జరగలే ఏపీకి అని చెప్పి ఇక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దంచి దమాంచేసి పెట్టిననుకో రాదురి మరి లేకపోతే ఏమున్నా చెప్పరాదురి ఇక ఆశపడ్డ పోరగాలది గట్లనే అయిపోయాయి ఇటు నౌకర్లు గట్లే అయిపోయాయి టీచర్లది అట్లనే ఉండే కార్మికులది అట్లనే ఉండే ఏపీ అప్పులు అట్లనే ఉండే తిప్పలు అట్లనే ఉండే ఈయన గప్పాలు మాత్రం జోరుగా చెప్పబట్టే ఏమి ఇట్లకేమి లేదా ఏడిపోయినా ఏపీ తయారైపోయాయి మొత్తం ఎండలో పోసి ముండ చేపించింది అనుకో రాదురి ఇక జగనాల పాలన ఎట్లుంటుంది అనేది పూస కూర్చున్నట్టు చెప్పి ఒకసారి అరుచుకుందాం రాజు అభివృద్ధి లేకపాయే మను లేకపాయే దిక్కుమాలే అన్ని తీసుకొచ్చి రాష్ట్రంలో పెట్టుడు తప్ప మీరు చేసింది ఏమున్నది ఏపీకి 5 ఏళ్ల పాలనలా మొత్తం శూన్యము అని మస్తుగా గరమైండుల్లా గాలిపంక పార్టీ సర్కారు మీద టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జగనాలు పాలనలా రాష్ట్రము డ్రగ్స్ క్యాపిటల్ గా మారింది తప్ప ఇంకొకటి ఏదీ లేదు బ్రెజిల్ నుంచి విశాఖకు 1000 కోట్ల విలువైన డ్రగ్స్ దిగుమతి అవ్వుడే గిందుకు నిదర్శనము గంజాయిని రాష్ట్ర పంటగా మార్చేసిండ్రు ఉద్యోగాలు ఇయ్యకుండా యువతను మొత్తం ఆగం చేసిండ్రు అని మస్తుగా పైరైండుల్లా కుప్పంలా యువతతోటి చంద్రబాబు సమావేశం అయ్యిండు గా సమావేశంలోనే మాట్లాడుకొచ్చిండులా కావాలంటే ఇనుండ్రి మీరే కల్తీ మద్యం ఇష్ట ప్రకారం రేట్లు పెంచారు ఇంకో పక్క సరసమైన ధరకు గంజాయి వదిలిపెట్టాడు మన రాష్ట్రంలో గంజాయి పంట అఫిషియల్ పంట అయిపోయింది అవునా కాదా కిరాణా కొట్లో దొరుకుతా ఉంది లేదా గంజాయి ఎక్కడైనా దొరుకుతా ఉంది అంటే ఏంటి రాష్ట్రం అంటే యువతని పెడుదారిన పట్టించే మార్గం తీసుకొచ్చారు బ్రెజిల్ నుంచి 25,000 కేజీల డ్రగ్స్ ని విశాఖపట్నం పోర్టుకు తీసుకొచ్చారంటే వీళ్ళు ఎంత దుర్మార్గులో మీరు ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అందుకే నేను ఒకటే చెప్తున్నాను మన రాష్ట్రంలో ఉండే యువతకు విజ్ఞప్తి చేస్తున్నా మళ్ళీ మీ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే బాధ్యత నాది రేపు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మీది
అది చూసినారులా నువ్వదిగనే కదా మరి ఒక్కొల్ల కన్నా మంచి చేసిండా జగ్గులు 5 ఏళ్ల పాలనలా మాట మాట్లాడితే అది చేస్తా ఇది చేస్తా మంచి చేయకపోతే నన్ను మల్లతేప గెలిపియకుండ్రి అని మాట్లాడిన మనిషి ఏ ముఖం పెట్టుకొని పోతున్నావు జగ్గులు ఇప్పుడు ఓట్లు అడిగేతందుకు నీ సకదనం సావిట్లే పోను నువ్వదిగనే మొత్తం రాష్ట్రాన్ని డ్రగ్స్ క్యాపిటల్ గా మార్చుడు తప్ప మీరు చేసింది ఏమీ లేదు యువతకు ఉద్యోగం ఇచ్చింది లేదు జనాలను ఆదుకున్నది లేదు గంజాయిని రాష్ట్ర పంటగా మార్చిర్రు మద్యపాన నిషేధం అంటిరి దిక్కుమల బ్రాండ్లను తీసుకొచ్చి ఆగమాగం చేసి పెట్టి జనాల పాణాలతోటి ఆడుకున్నారు తప్ప మీరు చేసింది ఏదీ లేదు ఇక జనాలకు కూడా మస్తుగా అర్థమైంది గాలి చెప్తారు బుద్ధి బర్తరఫ్ చేయాలి అవిశ్వాసం పెట్టాలి గిసొంటో లేదు ఎండ్ల గెలిచి ఎండ్లకు పోతురు ఎవరు సొమ్ము తింటారు ఎవరు పాట పాడుతురు జనాన్ని మోసం చేస్తారా అట్లా నడవనే నడవదు దానం నాగేందర్ మీద అవిశ్వాసం పెట్టాలని మాజీ మంత్రి కేటీఆర్ ఉండే కదా ఓహో మామూలుగా చెప్తలేడు ముచ్చడానికో రాదురి స్పీకర్కి చెప్తాం ఆయనతో కాకపోతే సుప్రీంకోర్టుకు పోతాం ఏదేమున్నా ఇట్లాంటి వాళ్ళని బర్తరఫ్ చేయాలి నడవది ఖైరతాబాద్కు బరాబర్ కరాఖండిగా ఉప ఎన్నిక రావాలి అని చెప్పి బల్లగుద్ది మాట్లాడినట్టు చెప్పింది అనుకో రాదురి ఇక ఇప్పటికే రాజ్యం పోయినా మంట ఉండే మళ్ళీ దానికి తోడు ఒక్కొక్కరు వలసపోతుంటే ఊకుంటారా ఇక దానమేమో ఎవరింటి కాలు పోయినట్టు వాళ్ళు వాయే అట్టట్ట పోతారని చెప్పి ఈయన మొత్తం మీద బగ్గుర మండిని కావాలంటే చూడుండ్రి ఏందయ్యా ఇది ఓ కాడగూడి ఓ తానికి చేరుతావు ఎవల సొమ్ము తిన్నవు ఎవల పాట వాడుతున్నావు ఇదేనా దానం నీ తరీక గిట్లా నమ్మి నిన్ను ఓట్లేసిన ఓటర్లను మోసం చేసుడు న్యాయమేనా నీకు గిదేనా నీ ముచ్చట మొగన్ సొమ్ము తిని చీకట్ల వాకిలు ఉడుస్తా అంటే ఎట్లన్నట్టు చెప్పు దానం చేసింది రైటు కాదు శానా రాంగు గిదిన్ మీద మేం స్పీకర్ కు ఫిరాదిస్తాం దానం మీద అనర్హత వేటేయకుంటే ఊకోం మేము అంతకవసరమైతే మేం సుప్రీంకోర్టుకు కూడా శుభ్రంగా పోతాము ఊకునేదే లేదు చెప్తున్నాం 2 పడవల మీద కాళ్ళు పెట్టి నడుస్తానంటే ఎట్లా చెల్లుతుంది లేలే మేం అసలే ఊకోం సుమా ఖైరతాబాద్కు దానం నై బరాబర్ ఉప ఎన్నిక ఖాయం హై అంటున్నాడులా సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ చూద్దాం రాన్రి పాపము అందరిగిట్ల పార్టీ మారుడు కాండువాలు కప్పుకునుడు తోటి ఏం సుతాయిస్తలేనట్టున్నది అందుకే గిట్ల గట్టిగానే గాయమన్నాడు దానం మీదికి ఒక్క పారు అరుచుకుందాం రారులాగా ముచ్చటేందో నాగేందర్ గారు అవకాశవాద రాజకీయాల కోసం పోయిండు అనే ఒక ఆలోచన ఆల్రెడీ వచ్చింది ఆనాడు ఆసిఫ్ నగర్ లో ఏదైతే జరిగిందో ఆనాడు టీడీపీ టికెట్ మీద గెలిచి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెల్లారెట్లయితే అందులో గోంగనే పోటీ చేస్తే ఓడిపోయిండో ఈసారి కూడా మళ్ళీ అదే జరుగుతుంది తప్పకుండా జరిగి తీరుతుందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా పెద్దలు చెప్తారు 2 పడవల ప్రయాణం ఎప్పుడు మంచిది కాదు ఎటుంటే గట్టే ఉండాలి కష్టమైన నష్టమైన ఒక సంస్థ ఎంచుకున్నప్పుడు దానిలోనే గట్టిగా నిలబడాలి ఇవాళ ఆయన అక్కడో కన్ను ఇక్కడో కన్ను ఇక్కడో కాలు అక్కడో కాలేస్తే అదేదో చెప్తారు దోబికా కుత్తా అన్నట్టు అవుతుంది పరిస్థితి ఎటు కాకుండా అవుతాడు ఆల్రెడీ ఇంకొక మాట మనం స్పీకర్కి ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చినాం స్పీకర్ గారి దగ్గర పోయినాం ఈయనను వెంటనే అనర్హుడుగా ప్రకటించాలని చెప్తున్నాం అందుకే నేను మిమ్మల్ని కోరేది కాంగ్రెస్ పార్టీ ఇవాళ వాళ్ళు తీసుకున్న నిర్ణయంతో పార్లమెంట్ అభ్యర్థిగా దానం నాగేందర్ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించడంతోనే స్పీకర్ గారు వెంటనే నిర్ణయం తీసుకోవాలి అనర్హుడుగా ప్రకటించాలని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా జోరుగానే ఉన్నది ముచ్చట మొత్తానికి ఇటు ఇప్పటికే రేవంత్ రెడ్డి మేం గేట్లు ఎత్తిపెట్టినాం ఇక రావాల్సిన వాళ్ళు రాన్రి అనగానే కారు పార్టీ నుంచెల్లి 2 పిట్టెలెగిరచ్చి కాంగ్రెస్ లకు దునికే గా కోపము ఇటు ఓడిపోయినాం రాజ్యం రాలేదా అన్న బాధను మరటి చెల్లెలు లిక్కర్ స్కామ్ ల జైలుకు పోయిందన్న ఆక్రోశము గాని మొత్తానికి మట్టుకు దానం మీద శానా గరమైండు కేటీఆర్ ఇక చూడాలే మరి కేటీఆర్ చెప్పినట్టు అనర్హత వేటు పడుతుందా లేకపోతే ఏమైతుందనే ముచ్చట ఇక ఏదున్నా 2 రాష్ట్రాల మట్టుకు శానా రసవత్తరంగా మారిన రాజకీయాలనే చెప్పాలనుల్లా నిజం గెలవాలి నిజం నిలబడాలి అన్యాయం ఓడిపోవాలి ఈ జగనాలు ఇంటి బాట పట్టాలి కాబట్టి మనం ఇట్లా ఒకటి కావాలి జనమంతా ఒకటి కావాలి తెలుగుదేశం పార్టీలు ఒకటి కావాలి న్యాయం ఎటువైపు అటు నిలబడాలని నారా భువనేశ్వర్ గారు జోరు మీద అనుకొచ్చారు అనుకో రాదురి అరే ఎక్కడి అక్రమ కేసులు ఎక్కడి అన్యాయాలు ఎక్కడి నిర్బంధాలు ఎక్కడి నానాకంతలు చేస్తుండ్రు రాష్ట్రాన్ని ఏమైనా అర్థం పర్థం ఉన్నదా అని ఇక నిజం గెలవాలి యాత్రలో మాత్రం అబ్బబ్బబ్బా ఏం చెప్పుకొచ్చిందిలా ఒక పారి నేను చెప్పుడు ఎందుకు మీరు చూదురారి జగనాలకైతే మామూలు అక్షింతలు వల్లేదనుకో రాదురి మరి ఆయన చేస్తున్నది అట్లున్నది వీళ్ళు మాత్రం ఏం చేస్తారు ఎట్లుంటే కట్ట చెప్తారు కదా ఎక్కించి చెప్పని వీళ్ళకి ఏమైనా బాధనా బందా ఆ జనం మోసపోతుంటప్పుడు ఊకుంటారా కలకల రాష్ట్రం రావణ కాష్టం లెక్క అయింది ఏమైనా అర్థం పడతా ఉందా అని చెప్పి దండిగానికి వచ్చింది భువనేశ్వర్ గారు ఒక పారి చూద్దాం మరి నిజం గెలవాలి కార్యక్రమంతో నారా భువనేశ్వరమ్మ జనాల కాడికి పోతున్నది ఏలూరు జిల్లాల పర్యటించిన భువనేశ్వరమ్మ చంద్రబాబు అక్రమ అరెస్టు తోటి మనోవేదనకు గురయ్యి కాలం చేసిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిందుల్లా మొత్తం మీద ఇక స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా అరెస్ట్ చేయించారు కదా గప్పుడు ఇక ముచ్చట ఇనలేక ఆయన అభిమానులు కాలం చేసిండ్రు ఇక ఇప్పుడు గల కుటుంబాలకు నేనున్నా అని భరోసా ఇచ్చుకుంటా నిజం గెలవాలి కార్యక్రమంతో ఇక గాల కాడికి పోయి మొత్తానికైతే అలా కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్నదిల్లా ఇక
దానిలో భాగంగానే హఠాత్ మరణం పొందిన వెంకటలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించింది. కుటుంబ సభ్యులను ఓదార్చి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేసిందుల్లా. 3 లక్షల రూపాయలు మాకు బ్యాంకులో నాకు అకౌంట్లో వేసారండి. ఆ రెంట్ కంటే ఎప్పుడు కానీ ఆ రెంట్ మాకు అపమానం అండి. ఇలాగ మా ఆవిడ సెప్టెంబర్ 29 చనిపోయిందండి. ఇలాగ హార్ట్ అటాక్ వచ్చి ఆయన గారిని అరెస్ట్ చేసిన వలన బాధపడి మనసు మీద ఆ నైట్ మరణించిందని తెలగట్ట 3ంటికి. ఈ రోజుల్లో బంధువులు కూడా ఎవరో చూడలేదండి. అలాంటిది మాకు ఆయన ఆ బాబు గారు నాకు చాలా 3 లక్షల రూపాయలు నాకు చాలా విశ్వాసంగా నాకు ఎంతో బిడ్డకన్నా అతిమికగా నన్ను చూసి నాకు 3 లక్షలు బ్యాంకులో వేశారయ్యా. అది సుషిరు కదా గీ తీరుగా నిజం గెలవాలి కార్యక్రమం తోటి మొత్తానికైతే జనాల కాడికి పోతున్నది. బాధపడద్దని జనాలకు చెప్పుకుంటా భరోసా ఇచ్చుకుంటా పార్టీ ఎప్పుడు అండగా ఉంటదని చెప్పి గాలకు ధైర్యం నింపుతున్నదుల్లా. ఈ అంతకు ముందు గోపాలపురానికి వచ్చిన భువనేశ్వర్ అమ్మకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికిండ్రు. పుష్పగుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికిండ్రులా. జై చంద్రబాబు జై లోకేష్ అని చెప్పి నినాదాలు చేసిండ్రు. టీడీపీ నేతలు కార్యకర్తలను భువనేశ్వర్ అమ్మ ఆప్యాయంగా వలకరించిందుల్లా. పాఠాలు చెప్పురా పంతులు అంటే అమ్మ పొద్దుగాలనే మొత్తానికి సర్కారు బతికి పని మీద సరిపోని వేసుకొని బడికి వచ్చినట. ఇక ఎన్ని రోజులు అని ఇట్లా తాగొస్తావు తాత పాఠం చెప్పమంటే పాఠం చెప్పు లేదు. తాగి ఆగమాగం ఊగుతున్నావు, స్కూల్ అంతా ఆగం చేస్తున్నావు. నువ్వు యానించి మోపోయినవరా నువ్వు పంతులు నీదో సకదనం వాని పోరగాలే చెప్పులు మర్రేసి ఇక తిరిగేసి కొడతాలకు బండి వేసుకొని ఉరుకుతూనే ఉన్నాడు అనుకో రాదు పంతులు. ఈయన ఉరుకుడు తలగబెట్ట ఆ బండి కూడా చక్కగా తోలొస్తుందా? వీడు చదువు చెప్పే పంతులట. అదేపై ఇంటికి పోయినాక నీ తాగుడు మన్ను నువ్వేమైనా తాగపోయినావురా? బడి చెప్పేయాలకట తాగొస్తే ఊకుంటారా? ఇంతకు ఏడైంది ముచ్చట అనేది కూడా తెలియాలి కదా. పాఠం చెప్పే పంతులు పట్టపగలే తాగొస్తాడు. పొట్టు తాగితే పొరగాలు కూడా పొట్టు చెప్పులు ఇసిరేసి కొట్టిరు పాటకి దాటిందాక. ఇక ఒకటే ఉరుకుడు పెట్టిండు. మరి ఇజ్జత ఏముంటుందో తాతకు చూడాలి కథ. ఓరి పంతులు 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 పావు షేరు మెంతులు ఈ పుషింత పండు ఆయనా. మరి లేకపోతే ఏందుల్లా పోరగాండ్లకు నిమ్మలంగొచ్చి పాఠాలు నేర్పమంటే పొద్దుగాల పొట్టు దాగొస్తావు తాత అని బడి పోరగాండ్లేదలిగి ఈ పంత ఈమానం మూత మోగిచ్చిరు చూడుండ్రి. మా అవ్వయ్య రెక్కలు ముక్కలు చేసుకొని మమ్మల బడికి పంపి మీకు జీతాలు ఎల్లేటట్టు కట్టం చేస్తుంటే పొద్దుగాలనే బుద్ధి లేకుండా చదువు చెప్పు అంటే సారాదాగొచ్చి సొలుగుతావు మా ముంగల నీలుగుతావు అని పోరగాన్లే రాళ్లతోటి చెప్పులతోటి కొట్టి పొట్టు తరిమిండ్రిగా చూడుండ్రి. చక్కగా బండి కూడా తోలస్తలేదు. మళ్ళా మీదికెళ్ళి సారు బండి తోలుతా అంటే బండి తాగిందా సారు తాగిండా అర్థం కాని ముచ్చటున్నది చూడుండ్రి. చక్కదనం పాడుగాను పోరగాన్లే ఎమ్మటబడి ఎదిమిండ్రు అంటే రేపు ఇజ్జత్ ఉంటదా చెప్పుండ్రి. ఇయ్యాల రేపట్ల సోషల్ మీడియాలో గిట్లుంటే అట్లా పోతున్నది బయటకు వార్త. లజ్జ తప్పిన ముచ్చట కాకపోతే ఏందుల్లా వీని పంతులు ముఖంలో నా తమలపాకు గిదేం తరిక రోకు తప్పినోడు కాకపోతే. వామ్మో నాయన పండగ దినం వచ్చే ఆదివారం వచ్చే సెలవు మీద సెలవు వచ్చే తెల్లారి ఆఫీస్ వచ్చే అని ఆదల బాధల ఇక ఎడకాలం గోలిగా ఎంత కార్లున్నా బండ్లున్నా ఏమి తిరుగుతారు చెప్పురి. ఇక మెట్రో రైలు అయితే వేసి ఉంటుంది చల్లగా పోవచ్చు అని ఎక్కితే ఇక కుక్కుడు కుక్కినట్టు అయింది జనాలని. అబ్బబ్బబ్బబ్బ అడుగు పెట్ట సందు లేదు చేయి పెట్ట పట్టుకోను గింత గ్యాప్ లేదు ఎక్కడో అక్కడ కిక్కిరిసి అనుకో రైల్లో. అమ్మమ్మమ్మ ఎందుకంటే బట్టనలుగా కూడా పోదామని ఎక్కిరు బాగానే కానీ మనిషికి సందు లేదు. ఉసుకపోస్తారు అలానంత జనం ఎక్కిరు. ఏం మెట్రో ఏం రష్ ఏం కథ. ఒక్క 2 రోజులు సెలవు వస్తే చాలు 3వ నాడు మెట్రో పంట వంతుంది అనుకో రాదురి. అగో అంతున్నది. ఆడోళ్ళకి బస్సు ఫ్రీ అన్నారు కదా. ఏం బస్సు ఫ్రీ ఎండకు బస్సులలో పోతట్టున్నదా? ఈ పట్టపగలు మెట్రో ఎక్కితే ఎట్లుంటుంది చల్లగా ఉంటుంది కదా ఏసీ. అందుకని అందరూ ఏసీలు ఎక్కుతారు. ఆడోళ్ళు మొగోళ్ళు ఒక తన జాతరకు పోయినట్టే ఉంది. సమ్మక్క సారక్క జాతర కంటే గట్టిగా ఉంది కావాలంటే చూడురి. వామో ఎక్కడి జనము ఎక్కడి కథ. కాలు పెట్ట సందు లేదు ఉసుకపోతే రాలని జనము. కనీసం గింతంత సందు కూడా లేకుండానే ఎక్కిర్రు కదా. మరి ఎండలకో మన్నో గింతగానం జనాలు ఏసీలో పోదామని వచ్చిరు కావచ్చు మెట్రోలా. ఇక చూడుండ్రులా ఎట్లున్నదో కథ. ఎవ్వరికి నచ్చినట్టు వాళ్ళు కిక్కిరిసిపోయే జనాలు కుక్కి కూసున్నట్టే ఉన్నారు కదా మొత్తం మీద. గింతమంది ఉన్నారు మరి పక్క పొట్ట పోదాం వేరే దానికి అద్దమన్నట్లేదు అలానే వచ్చి దొరిచిండ్రు. ఇక నేను చెప్పుడు కాదు మీరే చూడుండ్రి. ఇక పట్నంలో మెట్రో రాశి ఎట్లున్నదో అది చూసినారులా ఎట్లున్నదో ముచ్చట. మొత్తానికైతే గిట్ల కండక్టర్ ఉంటే గన్లనే నలిగిపోయేటోడు కావచ్చు టికెట్ తీసుకోలేక. అయినా పిరి బస్ ఉండగా కూడా గింతగానం వస్తున్నారంటే ఏమనాలో చెప్పుండ్రి. అయినా ఎండలు బాగా కొడుతున్నాయి కదా నుల్లా. ఇక గందు గురించి సల్లంగా ఏసీలో పోతే మంచిగుంటది. మెట్రోలో అయితే ఏసీ ఉంటది. ఎవరెంతమంది ఉన్నా ఏం కాదు. కొద్దిసేపు ఓపిక పట్టుకొని నిలబడితే చాలు ఆ వెళ్ళిపోతాము అని అనుకుంటుర్రు కావచ్చు. ఇక నిన్న మొన్నటిదాకా సెలవులు ఉండే కదా. ఒక తేప మొత్తం ఆఫీసులన్నీ స్టార్ట్ అయ్యేసరికి ఇక పోదాం పాన్రి అని చెప్పేసి ఇక రయ్య వచ్చి మెట్రోలెక్కి
ఇక మొత్తం బియ్యం బస్తాల గుమిగుడి గుచ్చినట్టే ఉన్నారు కదా. ఇక మొత్తానికైతే రష్ మెట్రోలకి తీరుగున్నదుల్లా. ఇక కరోనా ఉన్నప్పుడు గిట్ల ఎక్కుతే మొత్తం మామూలుగా ఉండేది కాదు కదా ముచ్చట. ఏదేమైనా ఇక మెట్రోలకు గిరాకీ బాగానే పెరిగిందని చెప్పాలా గిదింతోటి. వామ్మో వామ్మ ఎండలు పాడైపోయి ఏం అంటున్నాయి ఏమో అమ్మమ్మ అడుగు పెడితే ఆగమున్నది, కాలు పెడితే కాలుతున్నది. ఎక్కడి ఎండలు ఏం కథ. వామ్మో చెత్తిళ్ళు పెట్టుకున్న, స్క్రాపులు కట్టుకున్న, సున్నీలు వేసుకున్న, నెత్తికి రుమాలు దస్తి కట్టుకొని అడుగు అవతల పెడతట్టే లేదు, బండ మీద పోతట్టే లేదు. వామ్మ సూర్యుడు ఏం పగబట్టినట్టే ఉన్నది కదా మనుషుల మీద. భగ్రం అంటుతున్నాడు, అగ్నిగోళం నడిచినట్టే ఉన్నది. రోడెంపటి పోతుంటే కాగలేసి కాగబెట్టినట్టే ఉన్నది మనుషుల. వామ్మో ఎప్పుడు కొట్టేదానికంటే 3-4 డిగ్రీలు ఎక్కువనే కొడుతుందట. నువ్వులా ఎండసేగడ గిట్ట లేవగాలు అడగలే తిరగకురి, పొరగాలను ఊర్లలో తిరగనీయకురి, ఆడనీయకురి. ఇక పెండగడ్డల పొంట, బజార్ల పొంట గోటీలు ఆడతాం, ఒక పూట బళ్ళు వచ్చినాయి, ఇష్టం వచ్చినట్టు తిరుగుతామంటే ఇకారం తప్పిన ముచ్చట అవుతుంది. సుమా చెప్తున్న పొరగాలు పైలో మీరు కూడా తిరగకురి. పట్నంలో అయితే ఒట్టులా ఏమండలు ఉన్నాయి. వామ్మో పట్నంలో తిరిగేటట్టు కూడా లేదు మేము. అబ్బబ్బా ఎండలు మండే చూడుండ్రి. ఇటు ఎండలు మండే, గుండెలు మండే, బండలు మండే. ఎండాకాలం అంటేనే ఎక్కడలేని వేడి, పగలంతా పక్కున మండే. ఇక పూరగాన్లు ముసలోళ్ళు బయటకెళ్తే ఒట్టు, 10 దాటంగానే ఎండగాటు, సూర్యుని పోటు, కూల్ డ్రింకు రేటు, బస్సులు లేటు, బాధల పీట్లు, చెప్పలేని కష్టాలు, ఎండకొచ్చే తిప్పలు, మండిపాయే పల్లెలు, ఉడికిపాయే పట్నాలు, కరెంటుతోటి కష్టాలు, ఉక్కపోత చెమటలు. అయ్యో పల్లె పట్నం బంగులా గుడిసే ఇట్లా ఒక్కటని కాదుల్లా. ఏదున్నా ఎండాకాలం తిప్పలు మామూలుగుండయి చూడుండ్రి. ఎప్పట్లెక్క కాకుండా ఈ త్యాప మామూలు కంటే 3-4 డిగ్రీల ఎండ వెంచి దంచుడుతోటి. ఇక ఏమున్నది, నెత్తిల మీద గొడుగు లేనిది, ముఖానికి గుడ్డ లేనిది, గదేనుల్లా షున్నో స్కార్పో కట్టుకోకుండా బయటకు రావాలంటే వస్తారా చెప్పుండ్రి. జర ఏదున్న పైలముల్లా మామూలుగా కొడతలేవు ఎండలు. ఇక మండి మసిబొగ్గు వేస్తున్నాయి. పైలంతోటి తిరుగుండ్రి. మీ సంటి పోరగాళ్లను బయట తిరగనీయకుండ్రి. జాగ్రత్త, లేకపోతే వెనకషికి కష్టమంతా మీ చుట్టూరా ఉన్నట్టే ఉంటది. ముచ్చట చూడుండ్రి సుమా. ఈ అడ్డమైన ఐస్ క్రీములు కొనిచ్చకుంటా తిప్పకుండ్రి పోరగాన్ల. ఏంది అడ్డగోలు ఎండలు మోపైన ఇయ్యాల రేపట్ల జర పైలంతోటి ఉండురులో ఏం చెప్తున్నావు? ఇక గివులా ఇవాటి వాక్ బక్రీ టీ సమర్పించు మాసమల్ల ముచ్చట్లు పాడుబై రాజనివాస్ ఇలాచి మరియు మై డాక్టర్ స్ప్రే. చూస్తూనే ఉండండి. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.